సిద్దిపేట జిల్లా దుబ్బాకలోని సిఎస్ఆర్ క్యాంప్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో దుబ్బాక నియోజకవర్గం ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి దీనిని తీవ్రంగా ఖండిస్తున్నా. ఇలాంటి నాయకులు ప్రజాస్వామ్యంలో నిలబడి నైతిక హక్కు లేదు. దీనిని హెచ్చరిస్తున్నా. కొత్త ప్రభాకర్ రెడ్డి, మీ పార్టీ ఆగడాలు ఇక సాగవు. మరొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే మాత్రం ఊరుకో, తీవ్రంగా ప్రతిఘటిస్తాం. ఈ ప్రాంతం నుంచి తరిమే రోజులు వస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, జిల్లా ఉపాధ్యక్షులు అనుతులు శ్రీనివాస్, మండల అధ్యక్షులు పొంగరి రవి, ఉపాధ్యక్షులు కడదూరి నరేందర్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరు వెంకటస్వామి గౌడ్, జిల్లా అధికార ప్రతినిధి మచ్చు శ్రీనివాస్, పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ కాల్వ నరేష్, దుబ్బాక అసెంబ్లీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ ఉషయ్య గారి రాజిరెడ్డి, మున్సిపల్ సెక్రటరీ మంద శ్రీనివాస్, పోతారం గ్రామ తాజా మాజీ సర్పంచ్ గడిల జనార్దన్ రెడ్డి, మాజీ సర్పంచ్ ప్రతాప్, అనసూయ, సీనియర్ నాయకులు మట్టకిషన్ రెడ్డి, కీసరి శ్రీనివాస్, రామచంద్రారెడ్డి, దుబ్బాక పరశురాములు, తోట్ల చంద్రం, బల్తి వెంకటేశం, ఐరేని సాయితేజ గౌడ్, వడిచెర్ల వెంకటేశం, పలువురు నాయకులు పాల్గొన్నారు. మంత్రి గారిని రిక్వెస్ట్ చేసి నియోజకవర్గానికి తీసుకొచ్చి కళ్యాణలక్ష్మి చెక్కులు షాదీ ముబారక్ పంచిస్తే దాన్ని రాజకీయం చేయడానికి వాడుకున్నావు తప్ప ఈ ప్రాంత ప్రజల కోసం, ఈ ప్రాంత ప్రజల సమస్యలకు మీద అడిగే తెలివి లేదు నీకు ఎమ్మెల్యే ఉన్నావు. కనీసం మెదక్లో రివ్యూ మీటింగ్ అవుతా ఉంది, 2 మండలాలు ఉన్నాయి, దానికి పోవాలన్న సోయి కూడా నీకు లేదు. నీలాంటి వాడు ఎమ్మెల్యే గెలవడం చాలా దురదృష్టకరం. ఓటుకు 2,000 ఇచ్చి గెలిచినవు తప్ప ప్రజల మెప్పు పొంది గెలవలే. మల్లన్న సాగర్ మరి ప్రాజెక్టులల్లో అక్రమంగా సంపాదించిన డబ్బుతోటి ప్రజాస్వామ్యాన్ని కూని చేసినావు. మరి ఈరోజు ఒక మహిళ పట్ల కూడా ఈ ప్రాంతానికి వస్తే గౌరవించాల్సింది పోయి అవమానించడం చాలా తీవ్రంగా హెచ్చరిస్తూ ఉన్నాం. నీ బాసు కూడా చెప్పు, హరీష్ రావుకి, ఇటువంటి వెధవ పనులు చేస్తే సిద్దిపేట జిల్లా నుంచే తరుమాల్సిన అవసరం ఉంటుంది. ఖచ్చితంగా రాబో రోజుల ప్రజలు బుద్ధి చెప్తారు. మహిళల పట్ల గౌరవించే విధానం ఏముందో నేర్చుకుంటే కొత్త ప్రభాకర్ రెడ్డి మంచిదని హితూ పలుకుతా ఉన్నా. ఇలాంటి చిల్లర రాజకీయాలు చేస్తే ఈ నియోజకవర్గం తరిమే రోజులు వస్తాయి. ఖబర్దార్ ప్రభాకర్ రెడ్డి.